హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవళికరాజ్ కథల ప్రపంచం. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు వచ్చేసి మనసు మాట వినదు, ఎపిసోడ్ 33. ఆద్య అక్కడి నుండి బయటకు వెళ్తూ, సారీ రిషి, ఇన్ని రోజులు నీ గతాన్ని నువ్వు చెప్తేనే తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటన్నింటినీ చూస్తుంటే అది తెలుసుకోవడం చాలా అవసరం అనిపిస్తుంది. అందుకే తప్పడం లేదు అని మనసులోనే అనుకుంటుంది. చెప్పినట్టుగానే ఓ అరగంట తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఆద్య. తను వెళ్ళేసరికి ఆర్యన్ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నాడు. లోపలికి వెళ్తూనే నేను వచ్చేసానన్నయ్య అని అంటుంది. ముందు వెళ్ళి ఫ్రెష్ అయి తర్వాత నా స్టడీ రూమ్కి రా అని చెప్పి ఫోన్లో ఏదో చూస్తూ కూర్చున్నాడు ఆర్యన్. ఇప్పుడు రిషి గతం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కావడంతో మాట్లాడకుండా ఆర్యన్ చెప్పినట్టుగానే వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. మరో 15 నిమిషాల తర్వాత ఇద్దరూ ఆర్యన్ స్టడీ రూమ్లో కూర్చొని ఉన్నారు. ఇక్కడ కరుణ కూడా సాధనని రిషి గతం గురించి, తన ఫ్యామిలీ గురించి అడుగుతుంది. అటువైపు సాధన కరుణతో, ఇటువైపు ఆర్యన్ ఆద్యతో ఒకేసారి వారికి తెలిసిన రిషి గతాన్ని చెబుతున్నారు. మీకు నేను చెబుతాను, ఉండండి. రిషికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను ఒక అనాథ ఆశ్రమంలో ఉండేవాడు. అంటే అతను అనాథ కాదు, కానీ అతను తప్పిపోయి ఎటు వెళ్ళాలో తెలియక రోడ్ పక్కన తిరుగుతూ ఉంటే అక్కడ చుట్టుపక్కల వారే జాలిపడి అతనిని అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టారు. ఆ టైంలోనే సాధన తన ఫ్యామిలీతో కలిసి వాళ్ళ సొంత ఊళ్ళో వైభవంగా జరిగే జాతరకు వెళ్ళింది. అప్పుడే వాళ్ళ అబ్బాయి భాస్కర్ కూడా తప్పిపోయాడు. అతనికి కూడా సేమ్ రిషి ఏజ్నే ఉంటుంది. భార్గవ్ తప్పిపోయాక సాధన చాలా బెంగ పెట్టేసుకుంది. తనకి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి. అది చూసి ప్రసాదరావు కూడా చాలా దిగులు పడ్డాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, పేపర్స్లో యాడ్స్ కూడా చేపించారు, డిటెక్టివ్ని పెట్టారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. అప్పటికే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక భార్గవ్ వాళ్ళకి దొరకడు అని అనుకొని ఆ దంపతులు ఆశలు వదిలేసుకొని బ్రతికేస్తున్నారు. అలా రోజులు సాగిపోతున్న క్రమంలో ఒకరోజు ప్రసాదరావు సాధన దగ్గరికి హ్యాపీగా వచ్చి, సాధన, మన బాబు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది అని చెబుతాడు. ప్రసాద్, నువ్వు నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా మన బాబు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందా? నా భార్గవ్ మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాడా అని సంతోషంతో కళ్ళలో నుండి నీళ్లు వస్తుండగా అడుగుతుంది. అవును సాధన, మన భార్గవ్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది. నీ పూజలు ఇన్నాళ్ళకి ఫలించాయి. మన బాబు మన దగ్గరికి త్వరలోనే రాబోతున్నాడు అని ఆమె చెంపలపైన జారుతున్న కన్నీళ్ళని మృదువుగా తుడుస్తూ చెప్పాడు ప్రసాద్. అవును ప్రసాద్, వాడెక్కడున్నాడు? పద, మనం వెంటనే వెళ్ళి వాడిని మన దగ్గరికి తెచ్చేసుకుందాం అని హడావిడి చేస్తుంది సాధన. కూల్ సాధన, వాడు బాగానే ఉన్నాడు. ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ఇందాకే కాల్ చేసి మీ బాబు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న అనాథ ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు. అది వినగానే ఈ విషయం నీకే ముందుగా చెబుతామని వచ్చేసా. ఏంటి, నా కొడుకు ఎవ్వరూ లేనట్టుగా అనాథాశ్రమంలో ఉన్నాడా? మనం లేకుండా వాడు అక్కడ ఒంటరిగా ఎన్ని బాధలు అనుభవించి ఉంటాడో కదా. లేదు ప్రసాద్, నేను వాడిని త్వరగా చూడాలి. వాడు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో అంటూ అతని చొక్కా పట్టుకొని ఏడుస్తూ అతని గుండెలపైన వాలిపోతుంది సాధన. సాధన ప్లీజ్, కాస్త ఓపిక పట్టు. ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు మనం సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలి అంటే నైట్ అయిపోతుంది. ఆ టైంలో మనకి లోపలికి అలో చెయ్యరు. అందుకే నేను చెప్పేది వినురా ప్లీజ్. మా అమ్మవి కదూ, రేపు ప్రొద్దున్నే వెళ్ళిపోదాం. మన బాబుని మనం తెచ్చేసుకుందాం అంటూ బుజ్జగిస్తాడు. నా వల్ల అవ్వట్లేదు ప్రసాద్. వాడిని చూడకుండా ఇప్పటికే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. వాడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియక ఇన్ని రోజులు నరకంలో గడిపేశాం. ఇప్పుడు వాడి గురించిన వివరాలు తెలిసాక కూడా వాడు అలా మనం ఉండగానే ఓ అనాథలాగా బ్రతుకుతున్నాడు అని తెలిసాక ఇక ఒక నిమిషం కూడా ఉండాలి అనిపించడం లేదు అని అతని ఒళ్ళో పడుకొని ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది సాధన. తన ఒడిలో పసిపిల్లలా పడుకున్న సాధనని చూస్తూ ఆమె నుదిరిపైన ముద్దు పెట్టి ఆమెను తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెట్టి అతను కూడా పక్కనే పడుకొని, ఇప్పుడు ఇంత ప్రశాంతంగా పడుకున్న నువ్వు రేపు ప్రొద్దున ఎంత హడావిడి చేస్తావో కదా. వాడు వస్తే ఇక నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవేమో అని మనసులోనే అనుకుంటూ అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం చాలా త్వరగా నిద్ర లేచింది సాధన. భార్గవ్ కోసం అతనికి నచ్చేలాగా ఒక రూమ్ రెడీ చేసింది.
అలాగే తనే స్వయంగా భార్గవ్‌కి వచ్చాక తినిపించడానికి ఫుడ్ కూడా వండేసింది. అన్ని పనులు అయ్యాక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ సర్దుకుంటూ అబ్బా! ఈ మనిషి ఇంకా ఎప్పుడు లేస్తాడు అని విసుక్కుంటూనే ప్రసాద్, ప్రసాద్ త్వరగా లే టైం అవుతుంది అని అతన్ని కుదుపుతుంది. కళ్ళు తెరిచి చూసిన ప్రసాద్‌కి సాధన ముందులాగా అందంగా ముస్తాబయ్యి కనిపించడంతో నవ్వుతూనే పైకి లేచి జస్ట్ 5 మినిట్స్ సాధన వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. రెడీ అయ్యాక టైం చూసుకొని అప్పటికి ఇంకా 7 అవ్వడంతో సాధన ఇప్పుడే ఆశ్రమం ఓపెన్ చేయరు అని అంటాడు. మీరు నిన్నటి నుండి అలానే అంటున్నారు. మనం టిఫిన్ చేసి అక్కడికి చేరుకునేసరికి చాలా టైం అయిపోతుంది. ముందు మీరు పదండి అని చెప్పి అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి అతనికి టిఫిన్ పెడుతుంది. సాధన నువ్వు కూడా వచ్చి కూర్చో. లేదు ప్రసాద్ నాకేమీ వద్దు. నా కొడుకుని చూడబోతున్నాను అన్న ఆనందంలోనే నా కడుపు నిండిపోయింది. నువ్వు తిను అని అంటూ అతనికి ఇంకో ఇడ్లీ పెట్టి అతనికి కాఫీ తీసుకురావడానికి కిచెన్‌లోకి వెళ్తుంది. ఇద్దరు కలిసి సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న ఆశ్రమానికి బయలుదేరారు. దారిలో సాధన అంతా భార్గవ్ గురించే మాట్లాడుతుంది. నా కొడుకు ఇప్పుడు ఎంత పెద్దవాడైపోయాడో కదా! వాడు ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉన్నాడు? వాడు మనల్ని గుర్తుపడతాడు అంటారా? లేదంటే ఇన్ని రోజులు వాడిని ఒంటరిగా వదిలేసామని మన పైన కోప్పడతాడా? అని ఒకదాని వెనక ఒకటి ప్రశ్నలు అడుగుతూనే ఉంది. ఏంటి ప్రసాద్ నేను ఇన్ని అడుగుతున్నా ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పట్లేదు అని సాధన కసురుకునేసరికి అసలు నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు సాధన? ఆపకుండా నువ్వే మాట్లాడుతున్నావు కదా! అని అంటాడు ప్రసాద్. సరేలే ప్రసాద్ అయినా ఇంకా ఎంత టైం పడుతుంది? ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. అయినా ఆశ్రమం రాదేంటి? జస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్‌లో రీచ్ అయిపోతాం. ఇంకా అరగంట. అయినా ఈరోజు టైం ఏంటి ఇలా నత్తలా సాగుతుంది? అని అంటూ విండోలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది సాధన. ఆమె ఆత్రాన్ని చూసి నవ్వుకుంటున్నాడు ప్రసాద్. ప్రసాద్ చెప్పినట్టుగానే మరో హాఫ్ అన్ అవర్‌లో ఆశ్రమానికి రీచ్ అయిపోయారు. అప్పటి వరకు తన కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతో ఆత్రంగా ఎదురు చూసిన సాధన ఆశ్రమానికి చేరుకోగానే సైలెంట్ అయిపోయింది. ఏమైంది సాధన? ఇప్పటి వరకు చాలా క్వెషన్స్ అడిగావు కదా! ఇంతలోనే అలా సైలెంట్ అయిపోయావేంటి? అని అడుగుతాడు ప్రసాద్. ఈ ప్లేస్ చూసారా ప్రసాద్ ఎలా ఉందో? మన ఇంట్లో మహారాజులా పెరగాల్సిన వాడు ఇక్కడ ఇలా ఎవరూ లేని అనాథలా పెరుగుతున్నాడు అని మళ్ళీ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటుంది సాధన. సాధన అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా మన కొడుకు మన దగ్గరికి వస్తున్నాడు అని సంతోషించాలి కానీ ఇలా జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడితే ఏమొస్తుంది చెప్పు? అయినా వాడు కోల్పోయినవన్నీ మనం రెట్టింపుగా ఇద్దాం. అది మన ప్రేమ అయినా, లగ్జరీ లైఫ్ అయినా అని చెప్తూ ఆమె కన్నీళ్ళని తుడిచాడు ప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలియజేయండి. బాయ్ బాయ్.